నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మరో గంటలో కేంద్రంలో కొలువుదీరనున్న భాజపా సర్కార్. మూడోసారి ప్రధానిగా మోదీ, అతిరథ మహారాజుల హాజరు. కేంద్ర కేబినెట్లో ముగ్గురు ఏపీ ఎంపీలకు చోటు. రామ్మోహన్, పెమ్మసాని, శ్రీనివాసవర్మలకు బెర్తులు. అశ్రు నయనాల మధ్య అమరపురికి అక్షర కృషివలుడు. ఫిల్మ్ సిటీ స్మృతివనంలో రామోజీరావు అంతిమ సంస్కారాలు. రామోజీరావు పాడెమోసిన చంద్రబాబు సహా ప్రముఖులు. విషన్న వదనాలతో అంతిమ వీడ్కోలు పలికిన ఉద్యోగులు. రాజధానిలో వడివడిగా జంగిల్ క్లియరెన్స్ పనులు. 2-3 రోజుల్లో పూర్తి చేస్తామన్న సీఎస్ నీరబ్. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ దేశ రాజధాని ఢిల్లీ భద్రతా బలగాల నీడలోకి వెళ్లిపోయింది. రాష్ట్రపతి భవన్ చుట్టూ బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థలు, సీసీ కెమెరాలు, డ్రోన్లతో అడుగడుగునా నిఘా పెట్టాయి. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు సహా ఇతర జాగ్రత్తలు తీసుకున్నారు. మోదీతో కలిపి మొత్తం 65 మంది మంత్రులుగా నేడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముందని సమాచారం. కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ సర్కార్ కొలువుదీరనున్న వేళ నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి భవన్లో సాయంత్రం 7:15 మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ చుట్టూ 5 కంపెనీల పారామిలిటరీ బలగాలను, ఎన్ఎస్జీ కమాండోలను, గురి తప్పకుండా షూట్ చేయగలిగే స్నైపర్లను మోహరించారు. డ్రోన్ కెమెరాలను నిఘా కోసం ఉపయోగిస్తున్నారు. 2500 మంది పోలీసులు, ఢిల్లీ సాయుధ పోలీసులు బలగాలను మోహరించారు. ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లను పెట్టారు. దక్షిణాసియా సహకార సమాఖ్య సార్క్ సభ్యదేశాల నాయకులను కూడా మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించడంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. విదేశీ నేతలకు కేటాయించిన హోటళ్లకు వెళ్లే మార్గాల్లో భారీగా భద్రతను పెంచారు. ఆయా మార్గాల్లో సాధారణ వాహనాలను అనుమతించడం లేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు ప్రజలకు సమాచారం ఇచ్చినట్టు వివరించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, నేపాల్ ప్రధాని ప్రచండ, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు, మారిషస్ ప్రధాని పర్వీందర్ కుమార్ జుగ్నౌత్, భూటాన్ ప్రధాని షెరింగ్ తోగ్బే, షీచెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్ మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు భారత్ వచ్చారు. విదేశీ నేతలకు బస కోసం కేటాయించిన లీలా, తాజ్, ఐటీసీ మౌర్య, క్లారిడ్జెస్, ఒబెరాయ్ హోటళ్ల వద్ద భారీగా బలగాలను మోహరించారు. భాగస్వామ్య పక్షాలకు ప్రధాని మోదీ తేనేటి విందు ఇచ్చారు. ఈ మేరకు మోదీ నివాసంలో భాజపా అగ్రనాయకులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నాయకులు మోదీతో సమావేశమయ్యారు. భాజపా నాయకులు మనోహర్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్ చౌహాన్, రవనీత్ సింగ్ బిట్టు వంటి కొత్త నాయకులు మోదీతో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. బిట్టు ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మంత్రిగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసిందే. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవయ్య కూడా మరోసారి మంత్రి పదవులు దక్కుతాయని సమాచారం. జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, రక్షా ఖడ్సే వంటి నాయకులకు కూడా మంత్రివర్గంలో చోటు ఇస్తారని తెలుస్తోంది. ఈ మేరకు వారంతా ప్రధాని అధికారిక నివాసంలో తేనేటి విందుకు హాజరయ్యారు. నిర్మలా సీతారామన్, సర్బానంద సోనోవాల్, కిరణ్ రిజిజు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, జేడీయూ నేతలు లలన్ సింగ్, రామ్నాథ్ ఠాకూర్లకు మంత్రి పదవులు ఖాయమైనట్లు సమాచారం. చిరాగ్ పాస్వాన్, జితన్ రామ్ మాంఝీ, హెచ్డి కుమారస్వామి, జయంత్ చౌదరికి మంత్రివర్గంలో చోటు దక్కనుందని తెలుస్తోంది. తెలంగాణ నుంచి భాజపా నేతలు బండి సంజయ్, జి కిషన్ రెడ్డికి మంత్రి పదవులకు ఎంపిక చేసినట్లు వారి సన్నిహిత వర్గాలు తెలిపాయి. భాజపా అధ్యక్షుడిగా ఈ నెలాఖరుకు పదవీకాలం పూర్తి చేసుకోనున్న జేపీ నడ్డాను తిరిగి ప్రభుత్వంలో తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది. వీరంతా మోదీ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదాలో ఖర్గే హాజరు కానున్నట్లు తెలిసిందే. ఇండియా కూటమిలోని కీలక నేతలతో సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం కాంగ్రెస్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఖర్గేతో పాటు సోనియా గాంధీకి కూడా
ప్రమాణ స్వీకారోత్సవానికి భాజపా ఆహ్వానం పంపింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం లేదని ప్రకటించింది. భాజపా నేత ప్రహ్లాద్ జోషి తమను ఆహ్వానించారన్న తృణమూల్ నేత సుదీప్ బందోపాధ్యాయ హాజరు కాకూడదని పార్టీ నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించడంపై శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. आंध्रा को डेवलप करना ही हमारा विजन रहा है। तेलुगु देशम पार्टी से चुनकर आए तो आंध्र प्रदेश, तेलंगाना, तेलुगु लोग जहाँ पे भी हैं उनके भलाई के लिए काम करने का एक निर्णय हम ले चुके हैं। तो उसके हिसाब से हमें अच्छा मैंडेट भी मिला है। अभी जो चुनाव हुए हैं तो एनडीए की जीत आंध्रा में हुई है और देश में भी हुई है। तो केंद्र नरेंद्र मोदी के सहायता से आंध्रा को आगे बढ़ाना चाहते हैं। हमारे रिलेशन इतना अच्छा मजबूत है अभी कि आपस में कोई प्रॉब्लम नहीं है, कोई टेंशन नहीं है। आपस में इतनी अच्छी तरह से डिस्कशन होने के बाद ही हम निर्णय लेके आगे बढ़ रहे हैं, उसी तरह से चलेगा। क्योंकि ये बहुत दिन बाद हमें टीडीपी में केंद्र मंत्री फिर से बनने का एक मौका मिला है और उसके आगे केंद्र जिस तरह से सपोर्ट करना चाहती है आंध्र प्रदेश को, उसमें भी कोई बिना कोई रुकावट के साथ पूरी तरह से उनका मदद हमें मिल रहा है। तो बहुत कुछ केंद्र सरकार में कभी पहले भी गठबंधन जब हुए थे उसमें भी उनका बहुत बड़ा रोल था, आज भी होने वाला है। और वो केंद्र हमारे नरेंद्र मोदी के नेतृत्व में हम आगे पे कोई चेंज नहीं होगा। हम उसके आरक्षण का संरक्षण करेंगे। Prime Minister ji, he spoke how to behave because every small thing that we do people would be observing and develop a 100-day action plan and also try to stick around the area, not to go into constituencies unless needed. So all the ministers at least 4-5 days in any given week must be here. So those kind of basic instructions, nothing extraordinary. That's it. Thank you. What will be your government area, focused area for the... Whatever I can be of value to the Indian society and whatever Modi ji and the government asks me to help them, so those will be my priorities. Thank you. Thank you so much. Thank you. కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించడం పట్ల నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ హర్షం వ్యక్తం చేశారు. భాజపాలో సామాన్య కార్యకర్తలకు ఉన్నత అవకాశాలు దక్కుతాయనడానికి తానే నిదర్శనమన్నారు. ఈ ప్రయాణంలో తనకు సహకరించిన, ప్రోత్సహించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. గత 34 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ప్రారంభమైనటువంటి నా జీవితంలో కీలకమైనటువంటి పాత్ర, భూమిక పోషించినటువంటి వ్యక్తులు మాన్యశ్రీ సోదరులు కిషన్ రెడ్డి గారు, సోమ వీర్రాజు గారు. యువమోర్చా నుండి కూడా వాళ్ళిద్దరితో కలిసి పనిచేశాను. ఇవాళ పొత్తుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో నరసాపురం పార్లమెంటు స్థానం భారతీయ జనతా పార్టీ కేటాయించినప్పుడు పార్టీ నాకు అవకాశం కల్పించడం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా నా విజయాన్ని కాంక్షించారు. చాలామంది రాయలసీమ నుండి కూడా వచ్చి నరసాపురం పార్లమెంట్లో ఉండి పనిచేశారు. భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తకి పార్టీ అవకాశం ఇస్తుంది అనేటువంటి విషయానికి నేను ఒక చక్కటి ఉదాహరణగా మీ ముందు ఉంచుతూ ఉన్నా. మరి నేను పోటీ చేసినటువంటి సందర్భంలో 3 పార్టీల కార్యకర్తలు, నాయకులు ఆహర్నిశలు పనిచేసి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త నా విజయాన్ని కాంక్షిస్తూ పనిచేయడం జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మెజార్టీతో నెగ్గినటువంటి అతి కొద్ది స్థానాల్లో దాదాపు 2,80,000 ఓట్ల మెజార్టీతో నేను గెలుపొందడం జరిగింది. మరి ఈ విధంగా గెలుపొందినటువంటి నాకు మరి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క మంత్రివర్గంలో స్థానం కల్పించడం అనేది ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి లభించినటువంటి గౌరవంగా నేను భావిస్తూ ఉన్నా. ఈ విజయం కానీ, మంత్రి పదవి కానీ ఒక శ్రీనివాస వర్మదని కాదు, రాష్ట్రాల్లో ఉభయ రాష్ట్రాల్లో పనిచేసినటువంటి కార్యకర్తలకు ఒక సంకేతం. కష్టపడి పనిచేస్తే అవకాశం వచ్చినప్పుడు పార్టీ నాయకత్వం తప్పనిసరిగా గుర్తించి ప్రోత్సహిస్తుంది అనేటువంటి విషయానికి
ఇదొక చక్కటి నిదర్శనం. ఒడిశాలో భాజపా తొలి ప్రభుత్వం జూన్ 12న కొలువుదీరనుంది. జూన్ 10వ తేదీనే భాజపా ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేయాలని తొలుత నిర్ణయించినప్పటికీ 12కు మార్చారు. ఈ విషయాన్ని భాజపా నేతలు జతిన్ మొహంతి, విజయ్పాల్ సింగ్ తోమర్ ధృవీకరించారు. ప్రధాని నరేంద్ర మోదీ తీరిక లేకుండా ఉన్నందునే ఒడిశాలో ప్రమాణ స్వీకారం వాయిదా వేసినట్లు మొహంతి చెప్పారు. ఆదివారం కేంద్ర మంత్రివర్గ ప్రమాణం, సోమవారం ఎంపీలతో సమావేశం ఉందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో భాజపా ఒడిశా శాసనసభాపక్ష సమావేశం జూన్ 11న నిర్వహిస్తామన్నారు. అయితే ఒడిశా కొత్త ముఖ్యమంత్రి ఎవరో ఇంకా సస్పెన్స్ వీడలేదు. సీనియర్ భాజపా నాయకుడు, ఎమ్మెల్యేగా ఎన్నికైన సురేష్ పూజారి హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. ముఖ్యమంత్రి రేసులో ఉన్న ప్రధాన పోటీదారుల్లో ఆయన కూడా ఉన్నారని సమాచారం. అయితే భాజపా నాయకత్వం మాత్రం అధికారికంగా ఎవరి పేరు ప్రకటించలేదు. మరో 2 రోజులు ఆగితే కానీ సీఎం ఎవరో స్పష్టత రాదని భాజపా ఒడిశా అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ చెప్పారు. అమరావతి రాజధానిలో నూతన సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పర్యటించారు. ఈ నెల 12న కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న క్రమంలో సీఎస్ పర్యటనకు ప్రాధాన్యత నెలకొంది. రాజధానికి భూమి పూజ చేసిన ఉద్దండరాయనిపాలెంలోని సిఆర్డీఏ ప్రాజెక్టు స్థలాన్ని తొలుత సీఎస్ సందర్శించారు. తదుపరి అఖిల భారత సర్వీసు అధికారుల నివాస సముదాయాలు, ఎమ్మెల్యే క్వార్టర్లు, ఏపీ ఎన్జీఓల నివాస భవనాల సముదాయాలను పరిశీలించారు. హైకోర్టు సహా పలు చోట్ల సీఎస్ పర్యటించారు. సీఎస్ పర్యటనలో సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ఉన్నారు. మంచి రోజులు రావాలని అమరావతి విల్ ఫుల్లీ డెవలప్. ఓకే సార్, సార్ ఏం లేదు సార్, కౌలు డబ్బులు ఉన్నాయి సెక్రటరీ గారి దగ్గర అయిపోయింది సార్. పోయిన సంవత్సరం పర్లేదు సార్. ఈ సంవత్సరం ఏమో మళ్ళా దీంట్లో బడ్జెట్ అన్నీ వస్తాయి. స్వెరింగ్ ఇన్ ఎలక్ట్రిసిటీ కంప్లీటెడ్, ఆ తర్వాత తప్పకుండా No care was taken, no protection is there. Previously it was there. నిన్న ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు రివ్యూ చేశారు. రివ్యూ చేసి ఇమీడియట్గా క్యాపిటల్ ఏరియాలో సిఆర్డీఏలో వర్క్స్ అన్నీ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. దానికోసం ఫస్ట్ స్టేజ్లో అన్ని జంగల్ క్లియరెన్స్, బుష్ క్లియరెన్స్ అది అంతా శుభ్రంగా చేయమనిగా చెప్పారు. సో దానిలోనే ఇప్పుడు నిన్నే నేను సిఆర్డీఏ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆయన కూడా 25 ప్లేసెస్ ఐడెంటిఫై చేశారు. 94 జేసీబీస్ పనుల్లో పెట్టారు. ఈ అన్ని చోట ఇప్పుడు క్లియర్ చేస్తున్నాము. క్లియర్ చేసి ఫస్ట్ స్టేజ్లో క్లియరెన్స్ వర్క్ ఇచ్చేసి then we will review the status of each of the work and we will take further action after the swearing in. ఈ మెయిన్ అంటే 25 వర్క్స్లో ఇప్పుడు కరకట్ట రోడ్ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు, అమరావతి ఫౌండేషన్ స్టోన్ ఏరియా, సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ ఇది, అట్లాగే 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, MLA MLC స్టోరీ అపార్ట్మెంట్స్, మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, బంగ్లోస్, సెక్రటరియేట్ అండ్ GAD టవర్స్, హైకోర్టు, జ్యుడిషియల్ కాంప్లెక్స్, NGA క్వార్టర్స్, గ్రూప్ డి ఆఫీసర్స్ క్వార్టర్స్, అట్లాగే కొన్ని అమృత యూనివర్సిటీ VIT కాలేజెస్కి దారిలో ఉన్న అన్నికి మన శుభ్రంగా చేస్తున్నాము. అది మన ఫస్ట్ స్టేజ్. ఈ అన్ని స్టేటస్ రిపోర్ట్ కమిషనర్ గారు తీసుకువస్తారు. కమిషనర్ గారు తీసుకువచ్చిన తర్వాత మన ఏమేం స్టేటస్ ఉంది చూసుకొని రివ్యూ చేసి ఫండ్స్ కూడా టైఅప్ చేసి వీ విల్ సీ దట్ ఆల్ ద వర్క్స్ ఆర్ టేకన్ అప్. మనము దానిలో ఆఫీసెస్లో రికార్డ్స్ అది అంతా సీజ్ చేసేస్తున్నాము. మీరు తెలుసు మనకి మ్యాక్సిమం ఎలక్ట్రానిక్ రికార్డ్సే ఉంటాయి. సో అన్నికి సీజ్ చేయటం జరుగుతున్నాయి. సిస్టమ్స్కి మన రికార్డ్స్ అన్ని మన తీసుకుంటున్నాము. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది. చంద్రబాబు ఆలోచనలు, ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం కదులుతోంది. ఇప్పటికే వివాదాస్పద అధికారులను పక్కన పెడుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా కార్యాలయాల నుంచి డాక్యుమెంట్లు మాయం కాకుండా చర్యలు చేపట్టారు.
వైకాపాతో అంటకాగిన అధికారుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. చంద్రబాబు ఆలోచనల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఇప్పటికే పలు శాఖలకు వివిధ ఆదేశాలు జారీ చేశారు. అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున జంగిల్ క్లియరెన్స్ పనులు సాగుతున్నాయి. పిచ్చి మొక్కల తొలగింపు, రోడ్లు బాగు చేయడంతో పాటు గతంలో జరిగిన నిర్మాణాల వద్ద పనులు మొదలయ్యాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత జరిగే రివ్యూలకు కీలక శాఖల అధికారులు సిద్ధమవుతున్నారు. పోలవరం స్థితిగతులపై వాస్తవాలతో ఇరిగేషన్ అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. విద్యుత్ శాఖలో ట్రాన్స్కో, జెన్కోలలో పరిస్థితిపై చంద్రబాబు సమాచారం తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల కనీసం వీధి దీపాలు వెలగని పరిస్థితిని తెలుసుకొని వెంటనే చక్కదిద్దాలని ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు. వర్షాకాలం వచ్చే సీజనల్ వ్యాధులకు ఆస్కారం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విజయవాడలో కొద్ది రోజుల క్రితం కలుషిత తాగునీటితో మరణాల నేపథ్యంలో తాగునీటి సరఫరాపై చర్యలు తీసుకోవాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత సమాచారం తెప్పించుకున్న చంద్రబాబు ఏమాత్రం సమయం వృధా చేయకుండా వ్యవస్థలను గాడిలో పెట్టే పనులకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభ, పార్కింగ్, ఇతర ప్రదేశాలను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పరిశీలించారు. కార్యక్రమానికి వచ్చే అతిథులు, ప్రజలకు కల్పించాల్సిన వసతులపై కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రధాన బహిరంగ సభ, పార్కింగ్ ప్రదేశాలను సందర్శించారు. ఇప్పటికే దాదాపు 14 ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ చేయించిన అధికారులు సభావేదిక పనులను వేగవంతం చేశారు. ప్రజలు, వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గన్నవరం విమానాశ్రయం సందర్శించి అక్కడ పార్కింగ్ ప్రదేశాలు పరిశీలించారు. నమ్మకం, బాబు గారు అంటే ఒక నమ్మకం ప్రజలకి. ఆయన అభివృద్ధి చేస్తారని మా ప్రాంగణంలో రేపు ప్రమాణ స్వీకారం 12వ తారీఖు పెట్టడం కూడా మేము ఈ రైతులు మేమందరం కూడా చాలా ఆనందోత్సవంతో ఉన్నాం. ఒక పండగ వాతావరణం ఉంది ఇక్కడ. నాకు చాలా ఆనందంగా ఉందండి, గర్వకారణంగా ఉంది. మా స్థలానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం, పవన్ కళ్యాణ్ గారు రావటం, అలాగే ప్రధానమంత్రి గారు మోడీ గారు, అనేక మంది ముఖ్యమంత్రులు రావటం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమని ఫీల్ అవుతున్నాను. తెలుగు జాతి చరిత్రలో మరో శకం ముగిసింది. ఉచ్ఛ్వాస నిశ్వాసలో జనోద్ధరణకే అంకితం చేసిన రాజయోగి, అక్షర కథన రంగాన కర్మయోగి, కడవరకు పనిలోనే పరిశ్రమించిన రామోజీరావు శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు. నిత్యం ఉషోదయాన సత్యం నినదించే ఈనాడును, సామాన్యుడి గొంతుకగా నిలిచే ఈటీవీని తెలుగు జాతికి అందించి సెలవు తీసుకున్నారు. తెలుగు ఖ్యాతిని గిన్నిస్ బుక్లోకి ఎక్కించిన రామోజీ ఫిలిం సిటీ ఆవరణలోనే శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, రామోజీ గ్రూప్ సిబ్బంది కడపటి వీడ్కోలు పలికారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు కుటుంబ సభ్యులు, అభిమానులు, ఈనాడు గ్రూప్ సంస్థల ఉద్యోగులు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. శనివారమంతా ప్రజల సందర్శనార్థం రామోజీ ఫిలిం సిటీలోని కార్పొరేట్ కార్యాలయంలో ఉంచిన రామోజీరావు భౌతిక కాయాన్ని ఉదయం ఇంటికి తరలించారు. అక్కడ కుటుంబ సభ్యులు కడపటి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం తరపున పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆ తరువాత రామోజీరావు పార్థివ దేహాన్ని పూలతో అలంకరించిన వైకుంఠ రథంపైకి చేర్చారు. పుష్పాంజలి ఘటించిన కుటుంబ సభ్యులు పార్థివ దేహం ఇంటి నుంచి కదలి వెళ్తుండగా తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాల ప్రకారం పోలీసులు నివాళులర్పించారు. ఆ తర్వాత అంతిమయాత్ర నిర్వహించారు.
అక్షరసూర్యుడి ఆఖరి ప్రయాణం రామోజీ గ్రూప్ సంస్థల కార్యాలయాల మీదుగా సాగింది. ఈటీవీ భారత్, ఈటీవీ, ఈనాడు కార్యాలయాల వద్ద ఆయన తీర్చిదిద్దిన అక్షర సైన్యం విషన్న వదనాలతో అంతిమ వీడ్కోలు పలికింది. ఉద్యోగ జీవితాన్నిచ్చిన అన్నదాతకు ఆయా విభాగాల ఉద్యోగులు ఇక సెలవంటూ నివాళులర్పించారు. చైర్మన్ సార్ ఆశయాలు సాధిస్తామంటూ నినాదాలు చేశారు. రామోజీరావు ఇంటి నుంచి ఫిల్మ్ సిటీ ఆవరణలోని స్మృతివనం వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర అంతిమయాత్ర సాగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేసే రామోజీ గ్రూప్ ఉద్యోగులు కూడా తరలివచ్చి వాహనం ముందు నడిచారు. కార్యసాధకుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. అశ్రు నయనాల మధ్య రామోజీరావు పార్థివదేహం స్మృతివనానికి చేరుకుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు రామోజీరావు పాడెమోశారు. ఈటీవీ సీఈఓ బాపినీడు, ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఎం నాగేశ్వరరావు, తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్ సహా గ్రూప్ ఉన్నతోద్యోగులు పాడెమోశారు. రామోజీరావు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కడసారి నివాళి అర్పించారు. రామోజీరావు పెద్ద కుమారుడు కిరణ్ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాల ప్రకారం పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం రామోజీరావు భౌతిక కాయాన్ని చితిపైకి చేర్చారు. తండ్రి చితికి కుమారుడు కిరణ్ నిప్పు అంటించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క సహా పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, భారాస నేతలు, తెలుగుదేశం నాయకులు పాల్గొని అంజలి ఘటించారు. సీనియర్ నటుడు మురళీమోహన్తో పాటు పలువురు సినీ ప్రముఖులు అంతిమ వీడ్కోలు పలికారు. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ ఐఏఎస్ అధికారులు రజిత్ భార్గవ, ఆర్పి సిసోదియా, సాయి ప్రసాద్ శ్రద్ధాంజలి ఘటించారు. తెలుగు జాతి ముద్దుబిడ్డను చివరిసారి చూసేందుకు వచ్చిన ప్రముఖులు, రాజకీయ నాయకులు వీడ్కోలు పలికారు. ప్రతి ఉషోదయాన సత్య నినాదం రామోజీరావు.
నిత్య చైతన్య దీపం రామోజీరావు. ప్రగతి పద ప్రబోధం రామోజీరావు. మీ స్ఫూర్తి అజరామరం, మీ కీర్తి ఆచంద్రతారార్కం. ఓ అక్షర ఋషి, జనహితైషి, సన్మార్గదర్శి, వందనం, అక్షరాభివందనం.